హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో ఏంటి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే ఐ మేకింగ్ లంచ్. సో నైస్, వెరీ టేస్టీ మూంగ్ దోశ టిక్కీస్, నాట్ మూంగ్ దోశ టిక్కీ. సో యమ్మీ, సో యమ్మీ. ఎంత బాగుందంటే చాలా బాగుంది. బీట్రూట్ and soya beans like mill maker and beetroot tikki, మూంగ్ దోశ ర్యాప్. ఓకే, ఎంత యమ్మీగా ఉందంటే చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎంత యమ్మీగా ఉందంటే మీరు డైట్ చేస్తుంటే కనుక మీరు మీ లంచ్లో దిస్ వన్ ఇంక్లూడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా హెల్తీ ఫుడ్. సో మీరు ట్రై చేయండి. సో తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు. ముందుగా మిల్ మేకర్, సోయా బీన్స్ శుభ్రంగా హాట్ వాటర్లో వేసి 20 minutes ఉంచాను. తర్వాత వాటర్ అంతా పిండేసి హాఫ్ బీట్రూట్ అండ్ 3 గ్రీన్ చిల్లీ పచ్చిమిరపకాయలు అండ్ కొరియాండర్ లీఫ్ అండ్ కొత్తిమీర. సో ఇవన్నీ కలిపి నేను మిక్సీలో వేసాను. తర్వాత వాటర్ ఏది నేను యాడ్ చేయలేదు, ఎందుకంటే బీట్రూట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, సోయా బీన్స్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి నేను ఈ వాటర్ యాడ్ చేయలేదు. సో నేను మిక్సీ చేశాను. చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు లైక్ చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా మిక్సీ చేశాను. బాగా మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా చేసుకోండి. తర్వాత 3 spoons బేసన్ లైక్ శనగపిండి, 3 spoons శనగపిండి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్, ప్రోటీన్ ఉంటుంది. మీరు మైదా అది మంచిది కాదు, బట్ శనగపిండి చాలా మంచిది, మీరు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు, కొంచెం కారం. ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసాను, కొంచెం కారం స్పైసీ. తర్వాత ఏమంటారు ఇట్లనే, నువ్వులు 1.5 spoon నువ్వులు, సెస్మీ సీడ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. బాగా కలుపుకొని మసాలా అంతా పట్టిలా బాగా కలుపుకొని, బాగా అంటే శుభ్రంగా మ్యాష్ చేయాల్సరద్దు, బట్ లైట్గా మిక్స్ చేసి సాల్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపడా వేసుకోండి. తర్వాత టిక్కీ కింద చేశాను నేను, చూసారా, రౌండ్ కానీ. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను. ఫ్రై చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది, బట్ ఫ్రై అంతా ఆరోగ్యానికి మంచిది కాదు, అందుకనేసి నేను ఫ్రై చేయలేదు. సో కొంచెం ఆయిల్ వేసి దాంట్లోనే కుక్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఫ్రై అయితే ఇంకా బాగుంటుంది, బట్ ఫ్రై చేయకపోయినా కానీ చాలా టేస్టీగా ఉంది. మీరు ట్రై చేయండి, అప్పుడు నాకు లైక్ కొట్టండి. స్లోగా కుక్ చేస్తే ఒక 10 నిమిషాల్లో అయిపోతాయి. ఆయిల్ కూడా నేను ఎక్కువ వేయలేదు, లైట్గా వేసాను.
మీరు లంచ్లో తింటే మీ స్టమక్ ఫుల్. లంచ్ కానీ డిన్నర్ కానీ తినండి. చూసారా ఫ్రెండ్స్ ఎంత కలర్ వచ్చాయని. అది డీప్ ఫ్రై చేసినట్టే కలర్ వచ్చింది. చూసారా ఫ్రెండ్స్ ఎంత యమ్మీగా ఉన్నాయంటే, ఓ మై గాడ్, చాలా యమ్మీగా ఉన్నాయి. రెడీ అయిపోయాయి. తీసేసి ప్లేట్లో పెట్టుకుని తర్వాత నేను ఇది పెసలు మూంగ్ దాల్, నేను బియ్యం వేయకుండా, ఏది మిలిట్స్ కూడా వేయకుండా, ఒక బియ్యం కూడా వేయకుండా ఓన్లీ మూంగ్, అదే లైక్ పెసలు ఓన్లీ నానబెట్టుకుని రాత్రంతా నానబెట్టి నేను అది పేస్ట్ చేశాను మిక్సీలో వేసి. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఓన్లీ పెసలు మూంగ్ దాల్, నో మిల్లెట్స్, నో రైస్. చూడండి ఫ్రెండ్స్ దోశ ఎంత బాగా వస్తుందో. కొంచెం వాటర్ యాడ్ చేశాను. సో క్రిస్పీ, నేను పలసగా కూడా వేసాను, థిక్గా కూడా వేయలేదు. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. కాసేపు అలా కాలనిచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. వెరీ లైట్, 1/4 స్పూన్ కూడా కాదు, లైక్ అలా ముంచి ఇలా తీసినట్టు వేసాను నేను. స్పూన్ అలా పెట్టి ఇలాగా కొంచెం తీసాను, బట్ ఆయిల్ మాత్రం ఎక్కువగా వేయలేదు. చూసారు కదా, కొంచెం లైట్గా. చూసారు ఫ్రెండ్స్ కలర్ ఎంత బాగా వచ్చిందో. మన రెండో పక్కన కాల్చకపోయినా పర్వాలేదు, ఆల్రెడీ కుక్ అయిపోయింది. బట్ కొంచెం క్రిస్పీనెస్ కోసం నేను మళ్ళీ టర్న్ చేశాను. చూసారా ఎంత పలసగా ఉందని. నో మిల్లెట్స్, నో రైస్, నథింగ్, ఓన్లీ మూంగ్ దాల్. నేను ఇది యోగట్ ఫ్రెండ్స్, అదే పెరుగులోని నేను ఉప్పు అండ్ సాల్ట్, ఉప్పు సాల్ట్ ఒకటే అనుకోండి, బట్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసి మిరియాల పొడి వేసి కలిపాను. కలిపిన తర్వాత మనం ఇలాగా యాడ్ చేసుకుని దిస్ వన్ లెట్యూస్, వన్ లీఫ్, తర్వాత దానిపైన టిక్కీ, ఫోల్డ్ చేశాను కానీ ఇది కొంచెం బాగా రాలేదు. సో టేస్ట్ సూపర్ ఫ్రెండ్స్, ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి.
సబ్స్క్రైబ్స్ మాత్రం చేయండి ప్లీజ్. పెరుగు నేను మర్చిపోయాను కదా, పెరుగు 2 స్పూన్లు తీసుకుని కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, ఉప్పు, బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.